ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గుమ్మడికాయ మాట. దీంతో కర్రీ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇట్లా ఇప్పుడు కాసిన వాటర్ పట్టుకొని ఈ ముక్కలన్నీ దీంట్లో చేయాలి ఫ్రెండ్స్. గుమ్మడికాయ ముక్కలు ఇట్లా వేసేసుకోవాలన్నమాట. వేసుకున్నాక దీంట్లో కాస్త పసుపు, ఉప్పు, కారం వేసేసుకుని ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్. ఉడికాక తొందరగానే ఉడికిపోతుంది. మరి ఎక్కువ టైం అంతా ఏం తీసుకోదు. 5 మినిట్స్ కల్లా 5-6 మినిట్స్ కల్లా ఉడికిపోతుంది. ఉడికిపోయాక ఇది ఇలా చింతపండు రసం పోసుకోవాలన్నమాట. చింతపండు పిసికేసుకుని దాని క్వాంటిటీ తగ్గట్టే వేసుకోవాలి. మరి ఇది కొంచెం చిన్న ముక్కాయ కాబట్టి ఇంత సరిపోతుంది. చింతపండు వేసేసుకుని ఇది ఫ్రెండ్స్, ఇది బెల్లం కొంచెం బెల్లం వేసుకోవాలి. వేసుకున్నాక పోపు పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, ఉడకనిద్దాం ఫ్రెండ్స్. అది ఉడకాలి ముందు. ఉడికాక ఈ రెండు వేసేసి పోపు పెట్టేసుకోవాలి. కొంచెం ఒక 2 మినిట్స్ మరగనిచ్చి పోపు వేసుకోవాలి. ఇది బాగుంటుంది, రైస్లో బాగుంటుంది. ఇది ముద్దపప్పు వేసుకుని, చారు వేసుకుని, గుమ్మడికాయ పులుసు వేసుకుని తింటే గుమ్మడికాయ చాలా మంచిది కదా. పండుగలప్పుడు కంపల్సరీ వండుకుంటారు. సంక్రాంతికి, దసరాకి అవన్నీ. గుమ్మడికాయలో ఏ విటమిన్ కూడా మంచి బాగుంటుంది అంటారు. మెగ్నీషియం అవన్నీ మంచి విటమిన్స్ ఉంటాయి చక్కగా. అప్పుడప్పుడు గుమ్మడికాయ కూడా తినాలి. గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ వడియాలు తిన్నా. ఇది బూడిద గుమ్మడికాయ వేరు, ఇది వేరు. తింటే దిష్టి కూడా తగలదంటారు. దీనికి అదేం ఉండదు మరి. కానీ ఇదైతే గడప దగ్గర కొడతారు కదా ఫ్రెండ్స్. గుమ్మడికాయ గృహప్రవేశాలప్పుడు గడప దగ్గర కొట్టుకుంటారు. పూజలకి కానీ గుమ్మడికాయ వాడతారు. తెలిసిందే కదా విషయం. ఏం కొత్తగా చెప్పేదేం కాదు. టేస్ట్ కొంచెం పుల్లగా రసంలాగా టేస్ట్ కూడా బాగుంటుంది. చారే టేస్ట్ వస్తుంది. ఆ టేస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం తీయగా పుల్లగా. మా అమ్మగారు అయితే మా చిన్నప్పుడు రసంలో కూడా కొంచెం బెల్లం వేసి వండేవారు. భలే బాగుండేది టేస్ట్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ మై వాచింగ్ మై ఛానల్. ఫ్రెండ్స్ ఇది ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇట్లాగా అయిపోయింది మాట. ఇది ఇట్లా బెల్లం చింతపండు కూడా వేస్తా బాయిల్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా నొక్కితే నొక్కడాలన్నమాట. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇలా పోపు పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇట్లా పోపు ఆల్రెడీ రెడీగా ఉంది. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. గుమ్మడికాయ పులుసు రెడీ. టేస్టీ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఇట్లాగా గుమ్మడికాయ పులుసు అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.